ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను విజయవంతం చేయాలని సిపిఐ కేంద్రం కార్యదర్శి ఎండి అక్బర్ అలీ కోరారు. మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఉపరితల గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడే వేడుకల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్రంలో ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు కార్మిక లోకం ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. చట్టాలు రావడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు తెచ్చుకున్న చట్టాలు ఇప్పుడు మన పాలకులు వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నీ కాలరాయబడుతున్నాయి. 8 గంటల పని విధానం పోతుంది, బోనస్ హక్కులు పోతున్నాయి, కనీస వేతన చట్టాలు అమలు అవడం లేదు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే చట్టాలు తెచ్చి మరి అణచివేత విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి మనం ఏదైతే 137 సంవత్సరాల క్రితం సాధించుకున్నామో చట్టాలన్నీ ఇప్పుడు 138వ మేడే జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి 138వ మేడే పురస్కరించుకొని మన దేశంలో ఉన్న అరాచక పాలన పోవాలని చెప్పేసి, చట్టాలను కాపాడుకుందామని చెప్పేసి మరి స్ఫూర్తి తీసుకొని కార్మికులందరూ ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళకపోతే రానున్న రోజుల్లో మన తరాలకు భవిష్యత్తు ఉండదు. అంతా ప్రైవేటీకరణ, దోపిడీ విధానాలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయి. కాబట్టి ఈ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ చట్టాలు కాపాడుకోకపోతే ఈరోజు మనము ఈ హక్కులు ఉండవు. కాబట్టి ఇక్కడ కూడా ఏవైతే కార్మికులపై అణచివేత ఉందో వాటన్నిటికీ తిరుగుబాటే శరణ్యం, పోరాటాలు తప్పవు. కాబట్టి కార్మిక వర్గం ఐకమత్యంతో ఈరోజు దేశంలో ఉన్న నియంతృత్వ పాలనను మనం తిప్పికొట్టకపోతే, ఈ నియంతృత్వ పాలన పోకపోతే మనం మళ్ళీ ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్తులో దేశంలో అసలు ఎలక్షన్లు ఉండవనేది మేధావులు చెప్పేది. ఏదైతే బీజేపీ వచ్చిన తర్వాత మరి కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళని అందరినీ అణిచివేస్తూ, చట్టాలను ఖాతరు చేయకుండా, రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా తుంగలో తెచ్చివేస్తూ మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఏదైతే బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్నామో అవన్నీ ఇప్పుడు అన్నీ కాలరాసి వేసి అనువాదాన్ని తీసుకొచ్చేసి ఈ కార్మికులను ఎప్పుడో తరాల కింది బానిసత్వంలోకి నెట్టివేసే పరిస్థితి దేశంలో వస్తుంది. కాబట్టి దాని స్ఫూర్తితోనే మరి ఈరోజు ఉన్న బీజేపీ అరాచక పాలన పోవాలంటే రానున్న రోజులలో కార్మికులంతా ఐక్యమత్యంతో ఏదైతే అన్ని సంఘాలు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి వాళ్ళపై ఏదైతే తిరుగుబాటు అభ్యర్థులుగా పెట్టినరో మరి వాళ్ళను కూడా మనం గెలిపించడం ద్వారా ఈ అరాచక పాలనను వ్యతిరేకించి ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్తేనే మనమందరం ఐక్యమత్యంతో ఈ కార్మిక వర్గం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కార్మికులు ఈ 138వ మేడేను స్ఫూర్తిగా తీసుకొని ఈ అరాచక పాలనకు విధానంగా పోరాడదామని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. విజయవంతం చేద్దాం 138వ మేడేను, విజయవంతం చేద్దాం 138వ మేడేను. పోరాడదాం కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి. ప్రభుత్వ నియంతృత్వ విధానాలు, కార్మికుల పట్ల ప్రభుత్వ నియంతృత్వ విధానాలు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. AQC, AQC, AQC.